రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఒక సంతోషమైనటువంటి పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతూ ఉంది. దానికి కారణం జననేత, జనహృదయంలో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి మా అందరి ఆత్మీయ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భం. 1972లో డిసెంబర్ 21వ తారీఖున జమ్మలమడుగులో జన్మించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి 52 సంవత్సరాలను పూర్తి చేసుకొని 53వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాడు. ఆయన వయస్సు 52. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో జరుపుతూ ఉన్నారు. ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు, కులం లేదు, మతం లేదు, అందరికీ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి, ప్రజలకు అందరికీ సంబంధించిన ఏకైక సమానమైనటువంటి పండగ జగన్మోహన్ రెడ్డి గారు జన్మించిన ఈరోజు. ఎందుకంత గొప్పగా చెప్తున్నావు రాచమల్లు? జగన్మోహన్ రెడ్డి జన్మించడం అంత గొప్ప ఏముంది, ఎంతోమంది జన్మించినారు కదా అని ఎవరైనా అనుకుంటే నేను అతిశయోక్తిగా మాట్లాడడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతోమందికి ఇక్కడ ఉండే నాకు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఆప్కాప్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, క్రియాశీలకమైనటువంటి ఎన్నో పదవులను అనుభవిస్తూ ఉన్నది మా అందరికీ రాజకీయంగా గౌరవాన్ని, పదవిని ఇచ్చింది ఆయనే, ఆయన పార్టీనే, ఆయన రాజకీయ గ్లామరే. మరి మా అందరికీ ఇంత గౌరవాన్ని, ఇంత ప్రతిష్టను, ఖ్యాతిని ఇచ్చిన తర్వాత ఆయన జన్మించిన రోజు మాకు పండగ దినం కాకుండా ఉంటుందా? విశిష్టమైన రోజు కాకుండా ఉంటుందా? మరి మీ వరకు సరే కార్యకర్తలకు ఏమిచ్చినాడని విశిష్టమైన రోజు అంటే అది రాజశేఖర రెడ్డి రక్తం కావడమే కార్యకర్తలందరికీ అమితమైనటువంటి ప్రేమ. దానికి ప్రత్యేకమైన కారణమే లేదు. ఆ రక్తం బ్లడ్ అది రాజశేఖర రెడ్డిది. రాజశేఖర రెడ్డి బ్లడ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ని ప్రేమించే ప్రతి మనిషికి జగన్మోహన్ రెడ్డిని సొంత కుటుంబ సభ్యులు చేసుకున్నారు. మరి ప్రజలకు ఎందుకు అభిమానము? ప్రజలకు మా అందరికీ ఉండే దానికంటే ఎక్కువ అభిమానం ఉంది. కారణం ఈ రాష్ట్రంలో ఉండే పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలను అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి పేదరికంలో ఉండే ప్రతి కుటుంబానికి సహాయం చేయాలని ఎన్నో కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి సహాయం చేసినవాడు. ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి చాలా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పి విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కేంద్రాలను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సలహాలను ఇవ్వడమే కాకుండా వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పనిముట్లు ఇవన్నీ కూడా అక్కడే అందించే కార్యక్రమం చేసినారు. పంట సహాయానికి 13,500 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు. రైతుల విషయంలోనూ అగ్రతాంబూలమే ఇచ్చినాడు. విద్యార్థుల విషయంలో ఇక ఈ దేశంలోనే ఏ నాయకుడు అవలంబించని విధానాన్ని అవలంబించినాడు. నాడు నేడు ద్వారా స్కూళ్ళ యొక్క మౌలిక వసతులను అభివృద్ధి చేసినాడు. టోఫెల్ విధానాన్ని తీసుకొచ్చినాడు. సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు. తినే ఆహారంలో మార్పులు తీసుకురాగలిగినాడు. కంటి పరీక్షలు చేయించగలిగినాడు. వైద్య సహాయాన్ని అందించగలిగినాడు. ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినాడు. ప్రతిరోజు ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో ప్రతి ఇంటికి, పేదవారికి ఎంతో కొంత డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. అది ఈరోజు మాట్లాడుతున్నారు. 7 నెలల కాలం గడిచింది. రాష్ట్రంలో ఏ అమ్మను కదిలించినా కూడా, ఏ పేద మధ్యతరగతి కుటుంబాన్ని కదిలించినా కూడా ఒకే మాటే. ఆ ఒకే మాట ఏం తెలుసునా? జగనన్న ఉండింటే ఈ పాటికి ఏదో ఒక డబ్బు వస్తూ ఉండిండు. జగనన్న ఉండింటే ఏదో ఒక డబ్బు వస్తూ ఉండిండు. జగనన్నను మనం పొరపాటున ఓడించుకొని ఎంత అన్యాయం అయిపోయినాము. లేకుంటే ఈవీఎంల ద్వారా మోసం చేసి మనకెంత మోసం చేసినారు. ఇదే మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎక్కడే కానీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చినప్పటికీ 40% ఓట్లు వచ్చినాయంటే దాన్ని బట్టి ప్రజల్లో ఆయన బలం ఎంతుందో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేమందరం గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే
40 సంవత్సరాల వయసులో సొంతంగా పార్టీని స్థాపించినాడు. ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా సొంత పార్టీని స్థాపించాలంటే సాహసించలేకపోయినారు. ఎవరో ఎందుకు, అందరికంటే ధైర్యస్తుడు, అందరికంటే జనాకర్షణ కలిగిన వాడు, ప్రజాభిమానం మెండుగా కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారే, వారి తండ్రి గారే మా అందరికీ ఆత్మీయుడు. ఆయనే కాంగ్రెస్ పార్టీని వదిలి సొంత పార్టీ పెట్టాలంటే సాహసం చేయలేని పరిస్థితి. అట్లాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాల వయసులో, కేవలం 40 సంవత్సరాల వయసులో యువకుడు, పూర్తి యువకుడు, సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి సొంతంగా ఒక రాజకీయ పార్టీ ద్వారా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి ఎన్నికల్లోకి సింగల్గా పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. హనుమత్ లింగేశ్వర స్వామి దేవస్థానంలో శివునికి పొద్దున్నే అభిషేకం చేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రార్థన చేయగలిగినాం. ఏమనంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషం కోసం ఎంతో సేవ చేయాల్సిన ఆయనకు కావలసినటువంటి శక్తిని, మానసిక శక్తిని, శారీరక శక్తిని, ఆయుష్ను ప్రసాదించమని మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి ప్రార్థన చేసినాం. ఆ కార్యక్రమాన్ని అంతటి కూడా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి కౌన్సిలర్, పట్టణ అధ్యక్షుడిగా కూడా ఆయన ఉండబోతా ఉన్నాడు. భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి నాయకత్వంలోనే రామేశ్వరంలోని దేవాలయానికి సంబంధించిన పూజా కార్యక్రమం అంతా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి చూస్తున్నాడు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అక్కడ ఉండే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్లందరికీ కూడా పండ్లు, ఫలాలు, పాలు, ఇవన్నీ కూడా బ్రెడ్, ఇవన్నీ కూడా కొన్ని వందల మందికి పంపిణీ చేసే కార్యక్రమం, ఒక కేక్ కటింగ్ చేసే కార్యక్రమం కూడా అక్కడ చేసినాం. ఆ కార్యక్రమాన్ని అంతా కూడా పెద్దలు పోరెడ్డి నరసింహారెడ్డి అన్న గారి నాయకత్వంలోనే వారి సొంత ఖర్చులతోనే ఆ కార్యక్రమం అంతా జరగడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి రామసుబ్బారెడ్డి అన్న గారి వృద్ధాశ్రమంలోకి వచ్చినాం. రామేశ్వరం ఏరు దాటిన తర్వాత 3వ కార్యక్రమం. ఇక్కడ ఉండే వృద్ధులందరూ కూడా మా తల్లిదండ్రులతో సమానం, వారు ఎంతో వయసులో పెద్దవాళ్ళు, మా అమ్మా నాన్నలతో సమానమైనటువంటి వారు. వారి ఇక్కడ బిడ్డల యొక్క ప్రేమకు, అభిమానానికి, ఆదరణకు దూరమై నిరాదరణకు దగ్గరై ఇక్కడ ఉండే వాళ్ళను అమితంగా ప్రేమించే పద్ధతుల్లోనే దీన్ని మేము సెలెక్ట్ చేసుకునే వారితో కలిసి భోజనం ఏర్పాటు చేయాలని. ఆ కార్యక్రమాన్ని దేవాంగ మాజీ డైరెక్టర్ రాగా నరసింహ, బీసీ డైరెక్టర్లు అందరూ కలిసి, మా వాళ్ళు 6 మంది 5 మంది ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి వాళ్ళందరూ తలా ఇంత డబ్బును ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని వారి నాయకత్వంలోనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ 3 కార్యక్రమాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినాన్ని మేము సంతోషంగా జరుపుకోవడం జరిగింది. దేవుని దయ వలన మరొక సంవత్సరం, రేపు సంవత్సరం వచ్చే నాటికి మరింత మేము ఆర్థికంగా అన్ని రకాలుగా శక్తివంతులమై బలపడితే ఇంకా గొప్పగా సేవా కార్యక్రమాలను, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చెయ్యాలని మనస్ఫూర్తిగా మా అభిలాషను ప్రజలకు తెలియజేస్తూ, సదా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.